చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్క హాస్పిటల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఉన్న హాస్పిటల్లో అంతే దివాలాది సేడుస్తూ ఉన్నాయి. మరి ఏ హాస్పిటల్లో కూడా సరైన డాక్టర్లు లేక, ఆ డాక్టర్లు టైంకి వచ్చి రాక, అక్కడ ఫెసిలిటీస్ లేక, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎవడూ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండేవి కావు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏ బేసిక్ మినిమం ఫెసిలిటీసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మందులు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏవి కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇక ఆరోగ్యశ్రీని ఏ విధంగా నీరుగార్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు. మరి ఈ విధంగా మనం చూసినట్టయితే ఇక మెడికల్ కాలేజ్ల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలో తీసుకుంటే కనీసం ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొద్దామన్న కనీస ఆలోచన చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఏ ఒక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తీసుకురావాలని కానీ ఎంకరేజ్ చేద్దామని కానీ కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా దాచుకో అనే పద్ధతిలో ఎంతసేపు ఈ ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాటి ద్వారా బిజినెస్ చేయడము, వాటి ద్వారా వచ్చేవన్నీ కూడా మరి దాచుకోవడము, ఈ విధమైనటువంటి ఒక నైజంతో చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు చాలా తేడా ఉంది. ఈరోజు ప్రతిదీ కూడా ప్రజల్లో ఒక ప్రూవెన్ రికార్డు ఉంది, ప్రజల్లో ఒక ప్రూవెన్ రిజల్ట్స్ని మనం చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి లాగా దాచుకో అనే పద్ధతికి అసలు అలాంటి పద్ధతులకు మనం స్వస్తి చెప్పి ఈరోజు ప్రజలకు ఒక మంచి ఆరోగ్యము, ప్రజల సంతోషమే మనకు కావాలి అని చెప్పి మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం పనిచేయటం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా పట్టించుకోకుండా పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టారో మీ అందరూ కూడా చూశారు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కటి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయము, గత చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి ఒక మంచి పరిపాలనను ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ఆ డిఫరెన్స్ని గమనిస్తున్నారు, ఆ తేడాని మీరు చూస్తున్నారు. ఆ తేడా మీ అందరికి కూడా ఈ పాటికి ఇప్పటికే తెలిసే ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన మాటలు, ఆయనకు వాళ్ళు అంటున్న మాటలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసము ఏదైనా మాట్లాడతారు. అలాంటి వాళ్ళ మాటలు స్పందించాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, ఎంత మంచి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఒక సంక్షేమాన్ని ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు జగనన్న సంక్షేమ పాలనలో ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉన్నాడు. మీరు చూశారు, మనం 4 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాము. మరి 4 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు ఎన్ని సెక్టార్ ఆఫ్ పీపుల్ని ఈరోజు మనం గడప గడపకు మన ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు ప్రతి గడపలో కూడా ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి సంక్షేమాన్ని ధైర్యంగా ప్రజాప్రతినిధులుగా మేము చెప్పగలుగుతున్నాము. ధైర్యంగా జగనన్న పాలన బాగుంది అని చెప్పి మేము అడిగే ముందు కన్నా ఆ గడపకు వెళ్ళినప్పుడే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనే వీటికి సమాధానం. ఎన్ని గాసిప్స్ అందరూ పనిచేయాలి, అందరూ బాగా పనిచేయాలి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ప్రజలు బాగుండాలి, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇవన్నీ గాసిప్స్ ఇవన్నీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు పని చేయకపోతే ఎట్లా మంచి జరుగుతుంది చెప్పండి? అందరూ పనిచేస్తారు, ఇంకా ఎక్కువ మందితో పనిచేస్తున్నాం ప్రజలకు. నేను చూస్తాను అన్నయ్య, నేను చూస్తాను. థ్యాంక్ యూ ఆల్. ఎవ్వరు కూడా ఇంత సాహసం చేయనటువంటి విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేయాలి, ఈ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్య సేవలు, ఈ టెరిషరీ కేర్ని బలోపేతం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో, ఎంతో కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో మరి ఈరోజు పనిచేశారు. కాబట్టే ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద విజయము సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో ఇప్పటికీ 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్కి గాను మరి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలనుకున్నారో మొత్తం కూడా కలిపితే 28 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో రానున్న కాలంలో అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మనం చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో 1923లో విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. 1923లో అంటే ఇప్పుడు సరిగా చూసుకుంటే 2023 అంటే 100 సంవత్సరాలు
మరి 1923 నుంచి మెడికల్ కాలేజ్ మనకు ఉన్నాయనే ఒక రెఫరెన్స్ హిస్టరీ మనకు ఉంటే ఈ 100 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి మనకున్నది 11 మెడికల్ కాలేజ్, ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్. మరి ఇప్పుడు కేవలం ఈ సంవత్సరము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2023లో 5 మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతున్నాయంటే ఇది ఎంత ఘన విజయమో జగనన్న ప్రభుత్వానికి అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. మరి ఇందులో భాగంగా ఈ 17 మెడికల్ కాలేజ్కి సంబంధించి ఏదైతే రానున్న కాలంలో ఒక ఫేజ్డ్ మేనర్లో వీటిని ఈ రానున్న 2-3 సంవత్సరాల్లో పూర్తిగా ఈ 17 మెడికల్ కాలేజ్ని మనం ఈ రాష్ట్రంలో అందుబాటులోకి తేబోతా ఉన్నాము. మరి దీనికి గాను సుమారు 8,500 కోట్లు ఖర్చు దీనికి చేయబోతా ఉన్నాము. దీని తాలూకా మంజూరు కూడా జరిగిపోయింది. మరి ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ 5 కాలేజీలకు సంబంధించి ఇప్పటికే ఈ 5 కాలేజ్ ద్వారా మనకు ఒక్కొక్క కాలేజ్కి దాదాపు 500 కోట్ల పైగా కూడా మనం ఖర్చు చేయబోతా ఉన్నాము. మరి ప్రతి కాలేజ్కి కూడా ఒక 150 MBBS సీట్లు మనకు అందుబాటులోకి వస్తాయి. అంటే ఈ 5 కాలేజ్కి సంబంధించి 750 MBBS సీట్లు మన రాష్ట్రంలో ఈ కాలేజెస్ ద్వారా మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోనే ఇతర రాష్ట్రాలకు పోయి ఇబ్బంది పడే పని లేకుండా మన రాష్ట్రంలోనే వీళ్ళంతా కూడా వైద్య విద్యను అభ్యసించే విధంగా మరి కాలేజెస్ అటు చదువులు ఎంతగానో దోహదపడబోతూ ఉన్నాయి. అలాగే ఈ టెరిషరీ కేర్ రంగానికి సంబంధించి మనకు పూర్తిగా కూడా ఏదైతే ఈ స్టేట్ బైఫర్కేషన్ అయినాక అనేక ఇబ్బందులు మనము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వము అలాంటి ఇబ్బందులు రాకూడదు, భావితరాలకు ఉండకూడదు అనే ఒక మంచి ఆలోచన చేసి ఒక మనసున్న ముఖ్యమంత్రిగా మరి టెరిషరీ కేర్ రంగాన్ని బలోపేతం చేస్తూ మన దగ్గరే వైద్య విద్యను ప్రోత్సహించి ఇక్కడే మనం ఎంతోమంది కొత్త డాక్టర్లను తీసుకొచ్చి వైద్య విద్యతో పాటు ఇక్కడే మనకు అన్ని విధాలుగా కూడా పూర్తిగా ఒక కాంప్రిహెన్సివ్ కేర్ని మనము ఈ స్పెషాలిటీ కేర్ని పూర్తిగా ఇక్కడే మనం తీసుకురావాలి, అడ్వాన్స్డ్ పేషెంట్ కేర్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడే మనము మరింత బలోపేతం చేసుకుంటూ ఈ టెరిషరీ కేర్ని ఇక్కడే మనం ఎంతోమంది డాక్టర్లని మనం తయారు చేయబోతా ఉన్నాము. వారి గొప్ప వైద్య సేవలు మన రాష్ట్ర ప్రజలకు మనం అందించబోతా ఉన్నాము. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతోమందికి మెరుగైన వైద్య సేవలు అందించిన వాళ్ళం అవుతాము. అలాగే ఎంతోమందికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చే పరిస్థితి ఈ మెడికల్ కాలేజ్ ద్వారా మనకు ఏర్పడబోతూ ఉంది. మరి దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఒక మంచి వైద్య సేవలు, ఒక నాణ్యమైన వైద్య సేవలు మరి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచన ద్వారా మరింతగా అందబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మెడికల్ కాలేజ్ గురించి. అలాగే మనం చూసుకుంటే వైద్య ఆరోగ్య రంగంలో పూర్తిగా మీరు ఫస్ట్ నుంచి కూడా చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా అనేక ఇనిషియేటివ్స్ వైద్య ఆరోగ్య రంగంలో మీరు ఒక ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంపు ఈరోజు 3,255 ప్రొసీజర్స్ ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఉచితంగా ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.